హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి. బోట్ నెక్ బ్లౌజ్కి ఇది బ్యాక్ స్కాల్ప్ డిజైను. నెక్ అయితే మోడల్ చాలా బాగుంటుందండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా, వీడియో కూడా స్పీడ్ మోడ్లో పెట్టానండి. ఇదైతే చూడండి. ఫస్ట్ అయితే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఫస్ట్ పైపింగ్కి రెడీ చేసుకోవాలి. ఈ విధంగా అయితే పైపింగ్ని రెడీ చేసుకోవాలండి లోడ్ వేయడానికి. ఇదిగోండి మోడల్ అయితే చూడండి. బ్యాక్ నెక్ ఫస్ట్ ఇలా లైనింగ్ తీసుకున్నాను, తర్వాత దాని మీద పేపర్ పీసింగ్ అతికిచ్చాను. తర్వాత ఇప్పుడు దీని మీద బ్యాక్ లైనింగ్ని కటింగ్ చేసుకున్న లైనింగ్ని బ్యాక్ నెక్ని ఇలా అయితే పెట్టేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. దానికి అతికిచ్చి ఇట్లా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద పెట్టేసేసి చూడండి. ఇలా అయితే చుట్టూ కూడా దాని మీద స్టిచ్చింగ్ వేసేస్తున్నానండి. ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. నెక్ అయితే అసలు చాలా బాగుంటుందండి. చాలా బాగా వచ్చింది స్టిచ్చింగ్ కూడా. ఎవరైతే స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. నా వీడియోని లైక్ చేయండి. ఇలా చుట్టూ కూడా మూలలో తిప్పుకుంటూ చక్కగా నీట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇది బ్లౌజ్ వచ్చేసి 37 అండి. నడుము లూజ్ వచ్చి 37 ఇంచెస్ బ్లౌజ్, ఆది బ్లౌజు. అయితే దీన్ని ఈ ఆది బ్లౌజ్ని బట్టి పాపకి ఈ కటింగ్ చేశానండి. ఇదైతే ఎవరికైనా బోట్ నెక్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది. వీడియోని అయితే చూడండి. ఇలా చుట్టూ కూడా మొత్తం ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. ఇప్పుడు కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. చూడండి. ఇలా అయితే అయిన తర్వాత ఇప్పుడు వేసేసిన తర్వాత ఇప్పుడు ఇది లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ని ఎక్స్ట్రా ఉంది, దాన్ని కటింగ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఈ లైనింగ్ ఎక్స్ట్రా తీసుకున్న పీస్ అండి. ఈ పీస్ని కూడా దీనికి అతికిచ్చేసుకోవాలి లైనింగ్కి. ఇలా చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇది పైన లైనింగు, కింద మళ్ళీ బ్యాక్ పార్టు, మిడిల్లోకి వచ్చి క్యాన్వాస్ అండి. ఇలా చుట్టూ కూడా దాన్ని మనం నెక్ అంతా స్టిచ్చింగ్ వేసిన తర్వాత దీన్ని లైనింగ్కి ఈ విధంగా అయితే అతికించేసేయాలి. స్టిచ్చింగ్ వేసి దాన్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా అయితే అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకోవాలండి. లోపల వచ్చిన ఖర్చునంతా కూడా కటింగ్ చేసుకోవాలి. చూడండి. ఇదైతే మొత్తం కూడా ఈ వీడియోని చూపిస్తున్నాను. ఇది ఎందుకంటే అర్థం అవ్వాలని చెప్పి ఎక్కడ కూడా కొద్దిగా కటింగ్ చేసిన మిగతాదంతా కూడా వీడియో అయితే చూపిస్తున్నానండి. స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టేసేసి వీడియోని అయితే చూపిస్తున్నాను. చూడండి. ఇలా అయితే వచ్చిన మీ లోపల ఖర్చు అంతా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పైపింగ్ రెడీ చేశాను కదండి. పైపింగ్ రెడీ చేశాను కదా, ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి స్టార్టింగ్ షోల్డర్ దగ్గర నుండి కూడా ఇలా పెట్టేసి ఈ పైపింగ్ని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇది తిప్పేటప్పుడు చూసుకొని నిదానంగా దాన్ని సూది పైకి లేపుతూ, పాదాన్ని పైకి లేపుతూ తిప్పుకోవాలండి. చూడండి. ఇలా మూలకు వచ్చేసరికి ఇట్లా పాదాన్ని తీసుకొచ్చి అక్కడ సూదిని ఆఫ్ చేసి పైపింగ్ని తిప్పాలి. పైపింగ్ని ఇటువైపు తిప్పి అప్పుడు మళ్ళీ పాదం దించుకొని
స్టిచ్చింగ్ వేయాలి. మళ్ళీ ఈ చివరికి వచ్చేసరికి కూడా సేమ్ అదే విధంగా అయితే ఇలా అయితే తిప్పేసుకోవాలి. పాదాన్ని తిప్పి మళ్ళీ పాదాన్ని పైకి లేపి పైపింగ్ని తిప్పుకొని ఈ విధంగా అయితే పెట్టేసి మళ్ళీ మూలలకి ఇలా అయితే తిప్పుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇది అర్థమవడం కోసం నేను ఇది మొత్తం నెక్ అంతా కూడా చూపిస్తున్నానండి. వీడియో అయితే ఈ నెక్ వరకే ఉంటుంది. చూడండి, ఇట్లా మొత్తం కూడా వేసేసుకోవాలి. నెక్ అంతా ఈ పైపింగ్ని ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒరిజినల్ పీస్కి అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే ఇలా ఒరిజినల్ క్లాత్ మీద బ్లౌజ్ పీస్ మీద ఈ లైనింగ్ పీస్ని పైపింగ్ కింద వైపు ఉండేటట్టుగా వేసేసుకుని ఇలా అయితే పైపింగ్ వారే పాదం పెట్టేసి సూది పైపింగ్ వార సూది స్టిచ్చింగ్ పడేలాగా వేసుకోవాలి. చూడండి, మూలకు వచ్చేసరికి ఇది అటువైపు తిరిగిద్ది కదా, పైపింగ్ తిరగటం వల్ల అక్కడ వచ్చేసరికి కొంచెం కటింగ్ చేయాలి. కత్తిరితో కటింగ్ చేసుకుని అప్పుడు స్టిచ్చింగ్ వేస్తే అది ఫోల్డింగ్ అవుతుంది. ఆ ఫోల్డింగ్ మీద పడకుండా పాదం వారే స్టిచ్చింగ్ అనేది పడుతుంది. ఇలా మొత్తం మూలలన్నీ కూడా చూసుకుంటూ దాన్ని ఖర్చు మీద పడకుండా పైపింగ్ వార పడేటట్టుగా చూసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా కత్తిరితో కటింగ్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఏమన్నా క్లాత్ అడ్డుపడకుండా పైపింగ్ వారే ఈ నెక్ వచ్చేసరికి ఇలానే కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇలా నిదానంగా స్టిచ్చింగ్ చేయటం వల్ల బ్లౌజ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మనకి మోడల్ అనేది కస్టమర్ కూడా మంచిగా సాటిస్ఫై అవుతారు. కాబట్టి ఇదైతే మోడల్ వాళ్ళు అడగలేదు, కానీ నేనే స్టిచ్చింగ్ చేశానండి. ఈ కస్టమర్ది గృహప్రవేశం అని పాప కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాప అయితే స్టిచ్చింగ్ మీకు నచ్చిన మోడల్ పెట్టమని చెప్పారు. నేనైతే ఈ మోడల్ పెట్టానండి. వేసుకుంటే కూడా బ్లౌజు చాలా బాగుంది. ఇదైతే స్టిచ్చింగ్ చాలా బాగుందని చెప్పారు. చూడండి, ఇప్పుడైతే ఇలా లోపల వచ్చిన ఖర్చు అంతా కటింగ్ చేసిన తర్వాత దీనికి ఇలా చుట్టూ కూడా కత్తిరితో కటింగ్స్ పెట్టాలి. లోపల ఈ మూలల్లో మనకి ఇది తిరగేసుకోవాలి కాబట్టి తిరగడం కోసం ఇలా కటింగ్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా నీట్గా ఈ క్లాత్ అనేది తిరుగుతుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఈ విధంగా అయితే మొత్తం చుట్టూ కూడా కటింగ్స్ పెట్టేసేయాలి. ఇలా చూడండి, మళ్ళీ స్టిచ్చింగ్ వేస్తున్నాను. కటింగ్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ అనేది ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ కటింగ్ అవుతుంది. అది మనం చూసుకొని దాన్ని మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎందువల్లంటే మనం తిప్పేటప్పుడు నెక్ అనేది ఊడిపోకుండా ఉంటుందండి. లేకపోతే ఈ కటింగ్ వల్ల ఒక్కొక్కసారి తిప్పినప్పుడు ఊడిపోద్ది, మళ్ళీ చిరిగిపోయినట్టుగా ఊడిపోద్ది. అందువల్ల చూసుకొని దాన్ని ఇలా దగ్గరికి కటింగ్ చేసుకుంటూ మళ్ళీ చూసి స్టిచ్చింగ్ వేసుకుంటూ ఇలా అయితే తిరగేసుకోవాలి. దాన్ని చూడండి, ఇదైతే ఇలా తిరగేస్తే అప్పుడు ఎక్కడన్నా కొంచెం అంటే ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసరికి లైనింగ్ కాదండి, ఒరిజినల్ బ్లౌజ్ పీసు అది కొంచెం పలచగా ఉండేసరికి ఏమవుద్దంటే అది ఊడిపోతూ ఉంటుంది. చివరి వరకు కటింగ్ చేసేస్తాం కదా, అది చేయటం వల్ల అట్లా ఊడిపోకుండా ఉండడం కోసం దాన్ని మళ్ళీ ఒకసారి చూసుకొని కుట్టి వేసుకుంటూ ఇలా తిరగేసుకోవాలి. ఇలా అయితే మొత్తం అంతా తిరగేసేసుకోవాలండి.
ఇదిగోండి ఈ మూల వచ్చేసరికి నెక్ దగ్గర, ఈ పైన షోల్డర్ దగ్గర నెక్ దగ్గర వచ్చేసరికి ఇలాగా దీంతో పొడిచి లోపల వైపు నెట్టుకుంటూ దాన్ని బయటికి తోసుకుంటూ ఫినిషింగ్ కోసం దాన్ని నీట్గా బయటికి తిరగేసుకోవాలి. ఇలా తిరగేసిన తర్వాత ఇప్పుడు దీని మీద చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. చూడండి పైపింగ్ ఎట్లా వచ్చేసిందో. ఇది గ్రీన్ కలరు, డార్క్ గ్రీన్ కలర్ పైపింగ్ వేశాను. లక్స్ గ్రీన్ కలరు బ్లౌజ్ వచ్చింది. బోర్డరు గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది. లంగా ఓణి సెట్ అండి ఇది, లెహంగా సెట్టు. అయితే దీనికి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది. ఈ గ్రీన్ కలర్ పైపింగ్ వేశాను. చూడండి పైన పైపింగ్ వార ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ వేసుకోవాలి. పైన క్లాత్ మీద పడకుండా పైపింగ్ వారే నీట్గా వేసుకోవాలండి. ఇలా చుట్టూ కూడా మొత్తం అంతా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. పైపింగ్ మీద పడకుండా లైనింగ్ కూడా పైకి కనిపించకుండా నీట్గా పైపింగ్ వార వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. మొత్తం అంతా వేసేసిన తర్వాత లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ అంతా అటాచ్ చేసి మిగిలిన ఖర్చు అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇదైతే బ్యాక్ పార్ట్ ఇలా మొత్తం అంతా నెక్ అయితే అయిపోయిందండి. డాట్స్ తర్వాత బ్యాక్ హుక్స్లో మీకు చూపించేసి ఫైనల్గా అయితే చూపించేస్తాను ఈ వీడియోని. ఇదైతే ఇట్లా చుట్టూ కూడా వచ్చిన ఖర్చుని కటింగ్ చేసేసుకోవాలి. చూడండి నెక్ అయితే అంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీనికి బ్యాక్ ఓపెన్ ఉక్సులు పెట్టాలండి. ఉక్సులు పట్టి కాజాల పట్టి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒరిజినల్ పీస్కి లైనింగ్ వేసి నేను వేస్తున్నానండి కాజాల పట్టి. ఇలా అయితే ఫోల్డింగ్ వేసుకొని ఈ పైన ఒరిజినల్ పీస్ వేసుకుంటే లోపల లైనింగ్ వేస్తే ఈ బ్యాక్ ఓపెన్ కాబట్టి నీట్గా కొంచెం నీట్గా కుట్టాలండి బాగా. ఇలా అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇది కాజాల ఉక్సులు పట్టి. ఉక్సులు పట్టీకి లైనింగే వేస్తున్నాను. ఫ్రెండ్స్ ఎవరైనా నా వీడియోని లైక్ చేయకపోతే ఫస్ట్ అయితే లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు వీడియోస్ అనేవి పబ్లిష్ అవడానికి, నేను ఇంకా వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కాజాల పట్టి, ఉక్సులు పట్టి. ఉక్సులు పట్టి ఇప్పుడు క్లాత్ లైనింగ్ వేసిన తర్వాత దాని ఫోల్డింగ్ ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇంత నీట్గా వచ్చేసింది. ఇలా అయితే వేసేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ డాట్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతా నేను రెడీ చేసానండి. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా దీనికి కింద నడుముకి బెల్ట్ వేసుకోవాలండి. రెండు అటాచ్ చేసిన తర్వాత ఇలా నడుము బెల్ట్ వేసుకోవాలి. ఇది బ్యాక్ వర్కే చూపిస్తున్నాను. ఫ్రంట్ ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా అయితే నడుము బెల్ట్ వేసేసుకొని ఇలా అటాచ్ చేసుకొని దీన్ని ఫోల్డింగ్ వేసి మళ్ళీ ఓ స్టిచ్ వేసేసుకోవాలి.
ఇలా అయితే అయిపోయింది. ఇది అయిపోయిందండి నడుం బెల్ట్ వేసుకోవడం. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా రెడీ చేసుకున్నానండి. కుచ్చు పెట్టేశాను. కుచ్చు పెట్టేసి ఇప్పుడు ఆ హ్యాండ్స్ని ఈ విధంగా దీనికైతే బాడీ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు సైడ్లు జాయిన్ చేసేస్తున్నానండి. ఆది పెట్టేసేసి సేమ్ ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. ఇది బోట్ నెక్ స్టిచ్చింగ్ వీడియో మొత్తం అంతా ఇది వీడియో తీయలేదండి. ఇదైతే ఇంకొకసారి వీడియో చేస్తాను. ఓకేనండి. ఇదైతే ఇలా మనం బాడీ ఆది బ్లౌజ్ని బట్టి ఆదులు పెట్టుకుంటూ స్టిచ్చింగ్ వేసేసాను. సైడ్ ఖర్చు కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఫైనల్గా బ్లౌజ్ అయితే ఎలా వచ్చిందో చూసేద్దాం. చూడండి, హ్యాండ్స్ బార్డర్కి వచ్చిన బార్డర్ వచ్చింది కదా లంగాకి, సేమ్ అదే హ్యాండ్స్కి ఇచ్చాడు. ఈ విధంగా అయితే అసలు బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా, చాలా నీట్గా, ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. నెక్ కూడా చాలా చాలా బాగుంది. ఇదైతే సేమ్ ఇలా మీరు కూడా స్టిచ్ చేసి ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి. నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బోట్ నెక్ వీడియో, కటింగ్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉందండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఫైనల్గా అయితే లుక్ ఎంత బాగా వచ్చింది. దీనికి బటన్ వేస్తే చాలా బాగుంటుంది, థ్రెడ్స్ పెట్టినా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోనైతే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.